హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్ఫా టెస్టింగ్ గురించి చూద్దాము. ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి, అలాగే ఆల్ఫా టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు, దానికి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు, అలాగే ఆల్ఫా టెస్టింగ్ అని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, సో ఎవరెవరు పర్ఫామ్ చేస్తారు, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ డెఫినేషన్ విషయానికి వస్తే డెఫినేషన్ ఏ విధంగా ఉందంటే, ఆల్ఫా టెస్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్ఫార్మ్ టు ఐడెంటిఫై ద బగ్స్ బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ టు ద రియల్ యూజర్స్ ఆర్ కస్టమర్ లేదా పబ్లిక్. సో ఇది డెఫినేషన్ అయితే. సో జనరల్గా మనకి ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటంటే, ఆల్ఫా టెస్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు, ఏదో డెవలప్మెంట్ సైడ్ కానీ అలాగే టెస్టింగ్ సైడ్ కానీ. అలాగే ఆల్ఫా టెస్టింగ్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిలీజ్ చేసే ముందు బీటా టెస్టింగ్ చేస్తారు. సో బీటా టెస్టింగ్ అంటే ఏంటి, జనరల్గా మనకైతే ఎవరైతే యూజర్స్ ఉన్నారో లైక్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ శాంపుల్గా మనం ఇచ్చి ఏమైనా బగ్స్ ఏమైనా ఉన్నాయా చూడండి అంటాము. సో వాళ్ళ నుంచి మనకి అప్రూవల్స్ వచ్చిన తర్వాత పబ్లిక్కి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఆల్ఫా టెస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారంటే, బిఫోర్ బీటా అంటే బీటా రిలీజ్ చేయకముందే ఆల్ఫా టెస్టింగ్ని చేసిన తర్వాత మనం ఇంకేమైనా బగ్స్ ఇందులో ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫిక్స్ చేసిన తర్వాత బీటాకి ప్రమోట్ చేస్తాం. బీటా నుంచి కస్టమర్స్కి, కస్టమర్ నుంచి పబ్లిక్కి. సో ఈ విధంగా ఫ్లో అనేది ఉంటుంది. అలాగే ఆల్ఫా టెస్టింగ్లో 2 phase ఆఫ్ టెస్టింగ్ అయితే ఉంటుంది. ద ఫస్ట్ ఫేజ్ ఏంటంటే, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టెస్టింగ్ is done by in-house developers. Either they use hardware assisted debugger software to aim to catch the bugs quickly. అలాగే సెకండ్ ఫేజ్ అంటే ఏంటి, is done by software QA for additional testing in environment involves both black box testing అలాగే వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఇది 2 phases అయితే ఉంటాయి. ద ఫస్ట్ ఫేజ్ ఏముంటుందంటే, జనరల్గా మనకి డెవలపర్స్ ఉంటారు కదా. సో ఇన్హౌస్ డెవలపర్స్ అంటే ఏంటి, ఇంటర్నల్గా, సో పబ్లిక్కి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇంటర్నల్గా ఎవరైతే డెవలప్మెంట్ టీం ఉంటుందో ఆ టీం అనేది ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ చెక్ చేసుకుని ఇంకేమైనా బగ్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకోవడం కానీ, అదర్ డీబగ్గర్ టూల్స్ యూస్ చేసుకొని ఇంకా ఎర్రర్ హ్యాండిలింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి ఫిక్స్ చేసి వాళ్ళ సైడ్ నుంచి యూనిట్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏముంటుంది, ద క్యూఏ అంటే ఏంటి, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీరు. సో ఎవరైతే టెస్టింగ్ టీమ్ ఉందో, సో టెస్టర్ అయితే ఉన్నారో తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని ఎండ్ టు ఎండ్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే ఇష్యూ వెరిఫికేషన్ కూడా చేస్తారు, ఇక్కడ వెరిఫై చేయడం, తర్వాత మళ్ళీ ఎండ్ టు ఎండ్ చెక్ చేయడము, దీంతోపాటు ఎన్విరాన్మెంట్ని చెక్ చేయడము, లైక్ ఎన్విరాన్మెంట్ క్రాషెస్ కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయడం, ప్లాట్ఫామ్ చెకింగ్ అని చేస్తారు. సో దీంతో ప్యారలల్గా బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ గురించి అలాగే వైట్ బాక్స్ టెస్టింగ్ గురించి, సో అంతకుముందు నేనైతే ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. జనరల్గా ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డెవలపర్స్ ఉంటారు కదా. సో డెవలపర్ అయితే కోడ్ రాస్తారు, ఆ కోడ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ఎగ్జిక్యూషన్ చేస్తారు. సో వాళ్ళకైతే యూఐ అయితే ఏముండదు కదా, జస్ట్ ఆ కోడ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని కంపేర్ చేసుకుని, సో మనకి ఈ రిజల్ట్స్ అనేది కంపేర్ చేస్తే ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. సో ఇది బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే, మనకి యూఐ వచ్చేస్తుంది, అంటే డెవలప్మెంట్ కోడ్ రాసిన తర్వాత యూఐ కూడా డెవలప్ చేసిన తర్వాత ఆ యూఐని బేస్ చేసుకొని మనము ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది యూఐని టెస్ట్ చేసి చెప్తాము. సో ఇది బ్లాక్ బాక్స్ వైట్ బాక్స్ టెస్టింగ్. సో ఈ విధంగా ఆల్ఫా టెస్టింగ్లో ఫేజ్ 1 ఫేజ్ 2 టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మనకి ఆల్ఫా టెస్టింగ్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాము. ఎందుకంటే ఈ పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి ఇంటర్వ్యూస్లో కూడా మనకి. అంటే లైక్ ఆల్ఫా టెస్టింగ్ అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్పండి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్ఫా టెస్టింగ్ ఇది ఇన్హౌస్ టెస్టింగ్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ బై ద ఇంటర్నల్ డెవలపర్స్ అండ్ టెస్టర్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అన్నారు. దెర్ ఇస్ నాట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్. అలాగే ఆల్ఫా టెస్టింగ్ ఇస్ డన్ after the unit testing, integration testing అలాగే system testing but before the beta testing. So alpha testing is for a testing the software application product and project. ఇంకోటి ఏంటంటే, alpha testing validate the quality functionality of the software and efficiency of the software released in the real world. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఆల్మోస్ట్ మనం కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేసాము. సో మిగతా పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో చూద్దాము. సో జనరల్గా మనకి ఆల్ఫా టెస్టింగ్ ఎప్పుడు చేస్తామంటే, ఇంటర్నల్గా మన ప్రోడక్ట్ రిలీజ్ చేసే ముందు
మన ఇంటర్నల్గా మన డెవలపర్స్ అయితే ఎవరున్నారు అలా క్యూ ఎవరైతే ఉన్నారో పర్ఫామ్ చేస్తారు. అంతేకాకుండా ద మెయిన్ రీజన్ అడ్వాంటేజ్ ఏంటంటే ద క్రిటికల్ బగ్స్ని ఫైండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఆల్ఫా టెస్టింగ్లో. ఎందుకంటే యూజర్ మళ్ళీ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారనుకోండి, సో మన ప్రొడక్ట్కి బ్యాడ్ ఫీడ్బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో అందువల్లే ఇంటర్నల్గా మనం ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేసినా ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే డెవలపర్స్ టీం ఉంటారు కాబట్టి ఫిక్స్ చేస్తారు. అలాగే ఇంకేమైనా డిలే అయినా కూడా మనం కొంచెం డాక్యుమెంటేషన్ టీం హెల్ప్ తీసుకొని, అలాగే ఇంకేమైనా నోన్ ఇష్యూస్ కింద మెన్షన్ చేయడము, లేదంటే డిజైన్ లెవెల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ ఇంకేమైనా కస్టమర్తో రిక్వెస్ట్ చేసుకోవడం, ఇలాంటి ఇంటర్నల్గా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ వన్స్ ప్రోడక్ట్ కానీ సాఫ్ట్వేర్ కానీ పబ్లిక్కి రిలీజ్ అయిపోయిన తర్వాత మనకి కస్టమర్ ఇష్యూస్ని మనం ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకని ఆల్ఫా టెస్టింగ్ చేయడం వల్ల మనకి ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీని టెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం హోల్ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ కూడా అయిపోయి ఉంటుంది. సో దాని తర్వాత మనకు బ్లైండ్గా టెస్ట్ చేయడం, లైక్ ఇంకేమైనా ఫ్యూచర్స్ మీద ఏమైనా డౌట్ ఉందా, లేకంటే ఇక్కడ బగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందా అని ఎండ్ టు ఎండ్ మళ్ళీ టెస్ట్ చేసుకొని ఆ ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేసుకొని మనం బీటా టీమ్కి ప్రమోట్ చేస్తాం. అంటే లైక్ బీటా రిలీజ్కి మనం రెడీ అయితే చేసుకుంటాం మన సాఫ్ట్వేర్ని. సో ఈ విధంగా మనం ఆల్ఫా టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో సో తప్పకుండా ఆల్ఫా టెస్టింగ్ గురించి కూడా తెలుసుకోండి. అలాగే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో నోట్ చెప్పాను. సో అవి కూడా నోట్ చేసుకొని సో మీరు ఇంటర్వ్యూ వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇది ఆల్ఫా టెస్టింగ్ గురించి కూడా ఎక్కువ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నా నెక్స్ట్ వీడియో ఏంటంటే బీటా టెస్టింగ్. సో బీటా టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ఫా టెస్టింగ్ బీటా టెస్టింగ్, వీటి గురించి చూద్దాము. సో బీటా టెస్టింగ్ అయితే సింపుల్గా ఉంటుంది, బట్ ఆల్ఫా టెస్టింగ్ అనేది 2 టీమ్స్ మధ్య జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం మీరు ఒక డయాగ్రమాటిక్గా అర్థం చేసుకోండి. సో ఈజీగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో వీటికి సంబంధించిన ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా పాయింట్స్ కవర్ అవ్వకపోయినా, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా తప్పకుండా కామెంట్స్ రూపంలో అయితే చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో నేను కూడా ఇంకేమైనా మిస్ అయితే అవి కూడా చూసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.